హలో అండి. హలో ఆల్. వెల్కమ్ టు మధుస్ డైరీస్. ఇది గుజరాత్ ట్రావెల్‌లో ఎపిసోడ్ నెంబర్ 6 అండి. ఇది ద్వారకా టు సోమనాథ్ వెళ్ళే దారి. మేము 18th జనవరి మార్నింగే బయలుదేరి సోమనాథ్‌కి వెళ్తున్నామండి. 19th సోమనాథ్‌లో పెళ్ళి ఉంది. 18th తనది హల్దీ సెరమనీ ఉంది. సో అక్కడ మేము హల్దీకి అటెండ్ అవ్వాలి. మధ్యాహ్నం 11:30, 12 ఆ టైంలో అని చెప్పారు వాళ్ళ హల్దీ. సో మేము పొద్దున్న 6:30కే బయలుదేరామండి. ఎందుకంటే మధ్యలో చూడాల్సినవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్, బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ రోడ్స్ అండి గుజరాత్. పెద్దగా కుదుపులు ఏం లేవు, గతుకులుగా ఏం లేవు. రోడ్డు ఎంత సీనిక్గా ఉంటుందంటే ఫస్ట్ మీరు ద్వారకా టు సోమనాథ్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే రోడ్ని, ఫస్ట్ పార్ట్లో అంతా మీకు విండ్ మిల్స్ కనిపిస్తాయండి. రోడ్డుకి 2 వైపులా మీకు విండ్ మిల్స్ చాలా చాలా దగ్గరగా, చాలా సీనిక్గా ఉంటుంది వ్యూ. ఇక్కడ మేము ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగాము. సో అక్కడ ఏంటంటే అప్పుడే జస్ట్ సన్ రైజ్ అవుతుంది. ఓ పక్కనేమో చందమామ కనిపిస్తూ ఉన్నాడండి, ఇంకొక పక్కనేమో అంటే వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇంకో పక్కనేమో అప్పుడే సూర్యుడు ఉదయించి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసామండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ఇంక ఈ విండ్ మిల్స్ అయిపోయాయి అనుకోగానే వయా పోర్బందర్ వస్తామండి. సోమనాథ్ ద్వారకా, పోర్బందర్ అండ్ సోమనాథ్. మాకు అక్కడ టైం లేక మేము పోర్బందర్లో ఆగలేదు, లేకపోతే అక్కడ మీరు గాంధీ గారి పుట్టిన ఇల్లు అవన్నీ చూడొచ్చు. సో మాకు టైం లేదు, మేము ఆగితే టైం సరిపోదని మేము ఆగలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది మాధవ్పూర్ బీచ్. రోడ్డుకి 2 వైపులా వాటర్, మీరు మధ్యలో రోడ్లో వెళ్తూ ఉంటారు. అసలు బ్యూటిఫుల్ సీనిక్ వే అండి. సో మేము ఇక్కడ బీచ్లో కొంతసేపు ఆగాము. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే వాటర్ చాలా చాలా క్లీన్గా ఉంది బీచ్. అలాగే వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. లోకల్స్ కథనం ప్రకారం ఏంటంటే ఈ ఊళ్ళో కృష్ణుడు రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకున్నాడని చెప్తారు. సో అది ఒక కథ మాత్రమే. తర్వాత ఇక్కడి నుంచి మీరు నెక్స్ట్ ఈ కొంత స్ట్రెచ్ అంతా ఇప్పుడు మీకు కనిపిస్తున్న మీరు బీచ్ చూస్తారు. మీరు ద్వారకా నుంచి సోమనాథ్ వైపు ట్రావెల్ చేసిన, సోమనాథ్ నుంచి ద్వారకా వైపు ట్రావెల్ చేసిన సేమ్ రోడ్ అండి. సో గుజరాత్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటిలో కూడా రావచ్చు, అంటే ట్రావెల్ చేయొచ్చు. మేము ఆల్రెడీ కార్ మాట్లాడుకున్నాము కాబట్టి కార్లో బయలుదేరి వచ్చాము. మాకు యాక్చువల్గా రాత్రి మీకు ట్రైన్ కూడా ఉందండి. ద్వారకా నుంచి సోమనాథ్ అంటే వేరావల్ వరకు. వేరావల్ అనే స్టేషన్ సోమనాథ్ నుంచి జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ట్రైన్ ఉండింది ముందు రోజు రాత్రి ఎక్కాలి 9కి. కాకపోతే మాకు అక్కడ ద్వారకా ఫినిష్ అవ్వదు, ఎందుకంత హడావిడి అని చెప్పి మేము వెహికల్ దానికోసమే మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 240 కిలోమీటర్స్ ఉంటుందండి. 4.5 hours జర్నీ పడుతుంది. మధ్యలో ఆగిందాన్ని బట్టి. మధ్యలో హరసిద్ధిమాత టెంపుల్ అని ఒక చోటు వచ్చింది. టిఫిన్కి అది మేము ఆగాము. అట్లా మేము 6కి బయలుదేరిన వల్ల 11కి అట్లా 11:30కి చేరుకున్నాం. ఇంకా బీచ్ అయిన తర్వాత మాత్రం సోమనాథ్ రియల్ కోనసీమ వైబ్స్ ఇస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఆంధ్ర కోనసీమలో ఉన్నారా లేకపోతే గుజరాత్లో ఉన్నారా అనేది తెలియడం చాలా చాలా కష్టం. 2 వైపులా మంచి గ్రీనరీ, చాలా చాలా మంచి రోడ్వే అండి. నెక్స్ట్ వీడియోలో మీరు పెళ్ళి, హల్దీ అవన్నీ చూస్తారు.